హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి, గారెలు, వడ, దోశ, పూరి అన్నిటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. పక్కా పల్లెటూరి స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ నాటుకోడి పులుసు కోసం నేను ఇక్కడ 1 కిలో నాటుకోడి ముక్కలను అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ ముక్కల్లోకి మీ రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, పసుపు అంతా బాగా ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 2 ఇంచీల చెక్క, ఒక అనాస పువ్వుని తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి, 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తీసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ మసాలాలోకి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అప్పుడే నాటుకోడి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆ చికెన్లోనే కొద్దిగా నీళ్లు ఊరింటుంది. ఆ నీళ్ళల్లోనే చికెన్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో 2 టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పిడికిడు కొత్తిమీర అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి.
అంతేనండి, ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు రెడీ. నాటుకోడి పులుసు రాగి సంగట్లోకి, దోశలోకి, పూరీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.